నాకు ఈరోజు మనసు బాగోలేదు. ఎందుకో భయం వేస్తోంది. నాకేదో ఆపదొచ్చేలాగా అనిపిస్తోంది. I think I am in danger. మిస్టర్ సతారాం, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? నో. అయితే నువ్వు కూడా ఏం చూడలేదా? అవును సార్, దెబ్బ తగిలి కింద పడడం మాత్రమే నాకు గుర్తుంది, అంతకు మించి తెలీదు. నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు? నా చెల్లెలు మీరా ఒంట్లో బాగోలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హేమకేమైనా లవ్ అఫేర్ ఉందా? నాకేమీ తెలియదు సార్. నన్ను అడగండి ప్లీజ్. మిస్ అయిన హేమ గదులు దొరికింది సార్. అనుమానపడే విధంగా అక్కడ ఏమీ లేవు సార్. హలో, సతారాం సేఠ్. సతారాం సేఠ్ స్పీకింగ్. నీ కూతురు హేమ ఇప్పుడు మా దగ్గరే ఉంది. హలో, మీరెవరు? మీకేం కావాలి? మాట్లాడు, కమాన్ స్పీక్. ఇప్పుడు అర్థమైంది కదా? ఏమిటండి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చెప్పిందంతా నేను మొబైల్లో రికార్డ్ చేశాను. మనం త్వరగా ఈ మెసేజ్ని పోలీసులకు చెప్పాలి. త్వరగా పోలీసులకి చెప్పండి, జల్దీసే. డబ్బిచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సత్తారాం సేటు సిద్ధంగా ఉన్నాడు కదూ? అవును సార్. డబ్బు అడగకుండా వజ్రాలే కదా కిడ్నాపర్స్ అడిగేది, 25 కోట్ల విలువైనవి. యువర్ రైట్ సార్. వాళ్ళు డబ్బులు అడగకుండా వజ్రాలు ఎందుకు అడుగుతున్నట్టు? అది అది హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దోసెట్లో సరిపోయే ఏ గ్రేడ్ వజ్రాలు కోట్లు విలువైనవి. గుడ్ ఐడియా సార్. ఈ వ్యవహారాలేవి ఇంకా మీడియాకి తెలియపరచలేదు కదా? లేదు సార్. తెలియకూడదు, పెద్ద పెంట అయిపోతుంది. ఈ రోజు మొదలుకొని ఇంకొక 4 రోజుల్లో అసెంబ్లీ బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఊహించుకుంటేనే భయంగా ఉంది. దానికి తోడు ఈ విషయం తెలిసిందంటే అంతా గోవిందే.
సత్తారాం అసలే పిరికోడు, వజ్రాలు ఇవ్వటానికి వెళ్ళలేడు. ఇక మిగిలింది అతని స్టాఫ్. వాళ్ళ మీద అతనికి అస్సలు నమ్మకం లేదు. పోతే మీ మనసులో అటువంటి సమర్థుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. హూ ఇస్ హీ? మ్యాన్ ఆఫ్ ఫ్రిక్షన్, నోన్ యాజ్ బుల్లెట్ స్పీడ్. ఈజ్ ఇట్ మీ? నో, లక్ష్మీ నారాయణ. ఆ కార్పెంటరా? ప్రశాంతంగా పని కూడా చేసుకునేవారు. రే ఒకసారి ఆపండి. హలో, ఎవరు? నేనెవరో నీకు అర్థం కాలేదా? గొంతు వినగానే అర్థం అవడానికి నువ్వేమన్నా మెగాస్టార్ చిరంజీవివా? నీకు పేరేం లేదా? నన్ను కేశవరెడ్డి అని పిలుస్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినయ్యా. మీరా? సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ పనికి వాళ్ళ ఫోన్తో నేను పడరాని పాటలు పడుతున్నాను సార్. ఎవరు మాట్లాడినా సరిగ్గా వినపడడం లేదు సార్. రాష్ట్ర పోలీసుల తలరాత అలాగే ఏడ్చింది సార్. ఓ కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటే ఎవరైనా లంచం ఇవ్వాలి, లేదా ఓసీలో అయినా దొరకాలి. స్పెషల్ బ్రాంచ్కి లంచాలు ఎవరిస్తున్నారు సార్ ఈ రోజుల్లో? ఏంటి సార్ సంగతులు? అవును, ఈ రోజు ఉదయం నువ్వు పనికే వెళ్ళావా? ఏమిటి సార్, పనికి వెళ్ళానా? కులవృత్తి మొదలుపెట్టి 4 గంటలు అయింది సార్. ఇంతకీ సిఐడి పని కదా ఇప్పుడు నేను చేస్తున్నది. ఈ రోజు నీ డ్యూటీ ఎక్కడ? ఇవాళ డ్యూటీ హుస్సేన్ సాగర్ పక్కన వైజాగ్ బీచ్లోనా? వైజాగ్ బీచ్ అంటున్నావు, అసలు అలలు వచ్చే సౌండే వినపట్టలేదు. కొంచెం అలల సౌండ్ వినిపిస్తావా? అలల సౌండ్ వినిపిస్తాను సార్. మీరు వినాల్సిన అలల సౌండే కదా. సముద్రం దగ్గరికి వెళ్ళి మరి మీకు ఆ సౌండ్ వినిపిస్తాను. వినిపిస్తోందా సార్? అలల శబ్దం బాగా వినపడుతోంది. నేనెందుకు సార్ మీతో అనవసరంగా అబద్ధాలు చెప్తాను? అది నాకు బాగా తెలుసు. ఈ లక్ష్మీనారాయణ తండ్రి సత్యహరిశ్చంద్రుడు కదా. అయ్యో సంతోషం. పొద్దున్నే మీ నోట్లోంచి చాలా చక్కటి మాటలు విన్నాను. ఈరోజు అదృష్టం అంతా నాదే. ఈ మధ్య వైజాగ్ బీచ్ పక్కన రైల్వే ట్రాక్ కూడా వేశారా? అబద్ధాలు చెప్పడంలో నువ్వు అతనికంటే కర్ణుడివి. అలల శబ్దంతో పాటు రైలు శబ్దం కూడా వినపడుతోంది. సౌండింగ్ లో రెహమాన్ని మించిపోయావు. రైల్వే వాళ్ళకి తెలియకుండా నువ్వు ట్రైన్ కూడా వేసేసావు అక్కడ. హలో హలో హలో, నాకేం వినపడలేదు. నాకు వినపడుతుంది, నువ్వు చెప్పు. అది వినపడలేదు. చెప్పింది చాలు గానీ వెంటనే ఇక్కడికి రా. సార్ ఒక 1 అవర్. నో అవర్, ఇమీడియట్లీ. మేధావి అనుకుంటున్నాడు. వెంటనే పని కానివ్వట్రా. అది వెంటనే రమ్మని సీఎం గారు ఆర్డర్ వేశారు. అందుకే హెల్మెట్ మర్చిపోయారు. ఇదిగో ఫైన్. రిసిప్ట్ కావాలి. ఓకే సార్. మీడియా వాళ్ళు వచ్చేసారా? నేను చచ్చానని రాస్తారు, తర్వాత కరెక్షన్ చేస్తారు. ఏమైంది సార్? సారీ సార్, ఏమైంది సార్? ఏమీ లేదయ్యా, చిన్న టెన్షన్ అంతే. పొద్దున్న వ్యాయామం చేస్తున్నప్పుడు ఏదోలా ఉందన్నారు. తీరా చూస్తే హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. అమ్మయ్యా. ఏమీ లేదు సార్, ఈసీజీ నార్మల్గానే ఉంది. అయినా డీటెయిల్గా అన్నీ చెక్ చేయాలి సార్. ఈ వ్యాయామాలు అవి వద్దని చెప్పాను కదా. నువ్వెప్పుడు అలాగే చెప్తూ ఉంటావు. ఏంటయ్యా మఫ్టీలో వచ్చావు? వెంటనే రావాలని మీరే కదా ఆర్డర్ వేశారు. మరి
అది కూడా నా తప్పేనా? ముందు ఆ చెవిలో ఉన్న పెన్సిల్ది. ఇదిగోండి. సారీ సార్. భలేవాడివయ్యా, స్పెషల్ ఎఫెక్ట్స్లో కింగువా. మీరేమన్నారు సార్? నువ్వు నీ 2 చేతులతో చిత్రీకరంపం పట్టుకొని టేకు చెక్క మీద పరాపరా రుద్దుతుంటే అలల శబ్దం బాగా వినపడుతోందయ్యా. కాకపోతే ఇంక ఏ చెక్క మీద గీకినా పర్ఫెక్షన్ దొరకదులే. సారీ సార్. లక్ష్మి, మా లాంటి వాళ్ళతో అబద్ధం చెప్పేప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఈయన ఈ పని వదిలేసి కార్పెంటర్ పనికి వెళ్ళుంటే కనీసం ఈ రాష్ట్రమైనా బాగుపడేది. ఏంటి గుణుగుతున్నావు? నథింగ్ సార్. రాజధానిలోని 3 ప్రాంతాలలో ఈ వచ్చే శుక్రవారం బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సత్తారాం కొంపలోని గొడవ నీకు తెలుసు కదా. పత్రికల్లో చూశాను సార్. డీజీపీ ఆఫీస్ నుంచి నీకు ఫోన్ వచ్చిందా? మీరు ఫోన్ చేసిన తర్వాత కొంపదీసి ఏదైనా గొడవ జరిగితే ఓట్లన్నీ గల్లంతైపోతాయి. ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వేస్ట్. 3 సీట్లలో 1 సీటే రూలింగ్ పార్టీకి దొరుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా ఎంతో కష్టం మీద. ఆ సీటు సికింద్రాబాద్. ఛాన్సే లేదు సార్. మొత్తం అన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి, ప్రతిపక్షాలు వాళ్ళకి. ఏమిటి సార్ మీరు అనేది? మీకున్న తెలివితేటలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎవరికున్నాయి సార్? మీరే కదా కథానాయకుడు. జనం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ ఎందుకని? నిజం చెప్పాలంటే ఈ సత్తారాం సేట్ విషయం జరిగింది మీ మంచి కోసమే. మీరు ఓని ఒక్క మాట అంటే చాలు, అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ప్రతిపక్షాల వాళ్ళేనని మేము పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్తాం. అదే కదా మన నాలాంటి వాళ్ళు చేసే పని. స్పెషల్ బ్రాంచ్, రహస్యాన్వేషణ, పోకిరిలో మహేష్ బాబు లాగా. సారీ సార్. నీ వల్ల నాకు ఒక మంచి ఐడియా దొరికింది. ఏంటి సార్? సత్తారాం సేటు విషయంలో ప్రతిపక్షాల వాళ్ళ చేతులు కలిపారని నా అనుమానం. ముఖ్యంగా వాడి సంగతి. వాడు ఎటువంటి వాడు, వాడి బుద్ధులు ఎటువంటివో నీకు బాగా తెలుసు. పులివెందుల హత్య కేసులో నేను పరారీలో ఉండగా పోలీసులు నా కోసం వెతుకుతున్నప్పుడు మీ నాన్న నన్ను కాపాడి తన భార్యని అనవసరంగా పోగొట్టుకున్నాడు. నీ చిన్నతనంలోనే నీ తల్లిని నువ్వు కోల్పోయావు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి నా చేత పాడు పనులు చేయిద్దామనేదే మీ ఉద్దేశమా? ఆ ఉద్దేశం మానుకోండి సార్ ప్లీజ్. బ్లాక్మెయిలింగా? ఇందులో ఎటువంటి బ్లాక్మెయిలింగ్ లేదే. బై ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇటువంటి విషయాలు బయటపడకూడదు అనుకున్నాను అంతే. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని అనుకో. ఇటువంటి విషయాలు నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మి ఇవ్వగలను చెప్పు? సిగ్గు లేకుండా కిడ్నాప్ చేసిన వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బాధితుల్ని కాపాడి తీసుకురావడం మాలాంటి పోలీసులకు అవమానం సార్. అయినా తెలిసి మీరు చేయమంటున్నారు. వాట్ ఫర్? రాజశేఖర్, రంజన్ ఫిలిం, దీని వెనక వేళ్లలో ఎవరో ఒకరి హస్తం ఉంటుందని మీరు అనుమానిస్తున్నారు. అలా కాదయ్యా, ఇంకేమైనా కావచ్చు. ఆ సత్తారాం సేటు రాజశేఖర్ గారి మధ్య మనీ డీలింగ్స్ ఉంటాయి. ఆ సంగతి వదిలే. నువ్వు చేయాల్సింది ఏంటంటే 25 కోట్ల విలువైన వజ్రాలు ఇవ్వటానికి సత్తారాం సేటు సిద్ధంగా ఉన్నాడు. వాడు మనిద్దరికి బంధువేం కాదు కదా, మనకేంటి నష్టం? అవి తీసుకుని ఎవరికి తెలియకుండా ఆ కిడ్నాపర్కి ఇచ్చామంటే మనం అమ్మాయిని కాపాడొచ్చు. పిల్ల మన దగ్గరికి సేఫ్ గా వచ్చిన తరువాత కిడ్నాప్ చేసిన వాడిని మనం పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంతే. జరగదు సార్. ఏ? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళు సార్. పోతే ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదో ఒక క్లూ, భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడే ఒక ముఖ్యమైన క్లూ, అది తప్పకుండా నేను మీకు అందిస్తాను. అది చాలు. నేను చెప్పిన దాంట్లో వెనకున్న ఉద్దేశం అదే. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. సార్. సార్ చెప్పండి సార్. వాడు అక్కడికి వస్తున్నాడు. పాతవన్నీ మనసులో పెట్టుకొని వాడితో గొడవ పడకు. అదే నాకు కావాల్సింది.
వాళ్ళు అడిగిన డైమండ్స్ వాళ్ళు అడిగిన క్వాలిటీలోనే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికన్ మార్కెట్ వాల్యూతో చూస్తే వాళ్ళు ఆశించిన దానికంటే ₹1,00,00,000 ఎక్కువగానే ఉంటుంది వీటి విలువ. ఇదేలా హ్యాండిల్ చేయగలవు సార్? ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, ట్రాన్స్ఫర్. Don't worry. I'm carrying a thermos flask. Solar eclipse. Pack it. Wait. Go. 1, 2, 3, 4, 5. Start. Attend. హలో, సత్తారాం స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సేట్జీ, నేను రాజశేఖర్ని. అదే మేము మీరు అడిగింది ప్యాక్ చేస్తున్నాం. మేమా? మేమంటే ఎవరు? నీతో పాటు ఇంకెవరున్నారు? అది నిజం చెప్పు, నువ్వు పోలీసులతో ప్లాన్ చేస్తున్నావు కదా? హలో మిస్టర్ రాజశేఖర్, మీరు అనుమానించింది కరెక్టే. సత్తారాం సేట్ ఒంటరివాడు కాదు, ఆయనకి తోడుగా మేము ఉన్నాం. ఐఎమ్ లక్ష్మీనారాయణ, ఐపీఎస్. సి మిస్టర్, మేము పోలీస్ ఎన్కౌంటర్ లాంటిది ఏమీ ప్లాన్ చేయడం లేదు. సత్తారాం సేట్ డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందుకని ఆయన కూతుర్ని మీరు క్షేమంగా మాకు అప్పచెప్పాలి. మాకు కావాల్సింది డబ్బు కాదు, డైమండ్స్. 25 కోట్లు విలువ చేసే డైమండ్స్ మీరు అడిగారు. 26 కోట్ల విలువైన డైమండ్స్తో నేను వస్తున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ అన్న హోదాలో కాదు. ఐఎమ్ ఓన్లీ ఏ క్యారియర్. మీ భాషలో క్లియర్గా చెప్పాలి అంటే కొరియర్. ఇలాంటి ఒక డీల్కి తిన్నగా వచ్చే ధైర్యం సత్తారాం సేట్కి లేదు, ఆయన బంధువులకి లేదు, గట్టిగా నమ్మగలిగిన పనివాళ్లు లేరు. అందువల్ల నేను ఈ పనిని చేస్తున్నాను. నేను ఒక్కడే వస్తాను. నో యూనిఫామ్, నో వెపన్స్. ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఆ డీటెయిల్స్ మాత్రం మీరు చెప్తే చాలు. ప్లాన్ అండ్ కాల్ మీ బ్యాక్. సార్, డీజీపీ హాట్లైన్. కనెక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ నారాయణ. సార్. సేట్జీ ఇచ్చే డైమండ్స్ ఆ కిడ్నాపర్ ఇవ్వమని చోట ఇవ్వాల్సి ఉంటుంది. కూతుర్ని తిరిగి సేట్కి అప్పగించాలి. ఆ తర్వాత నువ్వు రొటీన్గా చేసే ఓవర్ యాక్షన్ ఏమీ అక్కర్లేదు. అర్థమైందా? సార్, మీరు అనుకుంటున్నట్టుగా అదంత ఈజీ జాబ్ కాదు. కిడ్నాపింగ్ వాజ్ వెల్ ప్లాన్డ్. అది కాకుండా దాని వెనుక ఉన్న హస్తం. నీ వెధవ సోదలేమీ నాకు చెప్పక్కర్లేదు. డూ వాట్ ఐ సే, ఓకే? ఏసీ రూమ్ లో కూర్చుని ఆర్డర్లు జారీ చేయడం చాలా ఈజీ సార్. ఇన్ని గొడవలు జరిగినా కూడా మీరు బాధ్యతగా స్పాట్కి వచ్చి ఒక పర్సనల్ వెరిఫికేషన్ కూడా ఇంతవరకు చేయలేదు. కావాలంటే ఈ మిషన్ మీరే చెయ్యండి సార్, నేను తప్పుకుంటాను. ఏంటి సార్, తప్పుకోరా? సార్, సీఎం గారు నాకు ఈ పనిని అప్పచెప్పారు. అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు హిమ్. మీకేమైనా అనుమానాలు లాంటివి ఉంటే ఆయనతో డిస్కస్ చేయండి. ఐ హావ్ నో టైమ్. బాయ్ సార్. లైన్ బంద్ కరో. ఇదే మరి ఐజీ కావాల్సిన వాడు ఇప్పటికింకా కార్పెంటర్ ఐజీగా మిగిలిపోయాడు. కార్పెంటర్ బుద్ధి పోలేదు.
లక్ష్మీనారాయణ, యా, నువ్వు టైంకి వచ్చావు. మీ వాళ్ళెవరు ఇక్కడ కనపడటం లేదే? అదేం పర్వాలేదు, నువ్వు మాకు కనిపిస్తున్నావు. ప్రతి మూమెంట్ మాకు తెలుస్తుంది. అనవసరంగా కాంప్లెక్స్ దగ్గర మా గురించి వెతకద్దు. వీఆర్ లీవింగ్. హే మిస్టర్, దిస్ ఇస్ చీటింగ్. అదెలా చీటింగ్ అవుతుంది? డైమండ్స్ ఇంకా నీ చేతుల్లోనే ఉన్నాయిగా. సి, మీలో ఎవరో ఒకళ్ళు నన్ను వాచ్ చేస్తూనే కదా ఉన్నారు. నేను ఒకటే వచ్చాను నిరాయుధంగా. అభినందించాలే. రాజధాని నగరం ముఖ్యమంత్రి డీజీపీ బాధ్యత వహించిన ర్యాన్సమ్ పేమెంట్. మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. యూ ప్లీజ్ కమ్ టు ద రిసెప్షన్ ఆఫ్ హోటల్ ఎస్పీ గ్రాండ్ డేస్. నౌ ఇట్ ఈస్ 1:45. కరెక్ట్గా 1:55కి ఎస్పీ గ్రాండ్ డేస్కి రావాలి. ఎస్పీ గ్రాండ్ డేస్. పది నిమిషాల్లోగా నేను తలకిందులుగా తపస్సు చేసిన అక్కడికి చేరుకోలేను. ఆ విషయం నాకు అనవసరం. నువ్వు పోలీసు పులివి కదా. పరిగెత్తు. Shit. హలో, ఎస్, ఎక్స్క్యూజ్ మీ సార్, లక్ష్మీనారాయణ అంటే మీరేనా? యా. కాల్ ఫర్ యూ. ఎస్, లక్ష్మీనారాయణ. హలో లక్ష్మీనారాయణ, బిర్లా టెంపుల్ దగ్గర ఉన్న ఎస్బీ ఏటీఎం సెంటర్కి రా. విత్ ఇన్ 10 minutes. రే నీ అబ్బా, ఏంటి వేళ కొడవా? కాదు, వెటకారం. నేను చెప్పిన పని చేయడం నీకు ఇష్టం లేకపోతే మూసుకొని వెనక్కి వెళ్ళిపో. ఎవరితోనూ గొడవ పెట్టుకోవడానికి నాకేమీ భయం లేదు బే. నీలాంటి వెధవల్ని చాలా మందిని చూశాను. నెక్స్ట్ నీ ఆట ఏటీఎం కౌంటర్. వస్తాను. గుడ్. నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, దాన్ని తీసుకురావద్దు. ఎక్కడైనా పారే. విత్ సిమ్ కార్డ్. వాట్? అక్కడ డస్ట్బిన్ ఉంది. త్రో ఇట్ మ్యాన్. ఈ కార్పెంటర్ నా కొడుకు దొంగ ఫోన్ తీయడం లేదు. తీరా. సార్, అయ్యో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరి నుంచి కాపాడండి. అయ్యో నేను ఆటో వద్దయ్యా, నేను ఆటో తీసుకెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇలా అరిచావంటే నీ ప్రాణం తీస్తాను. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అయ్యో అయ్యో నన్ను వదిలేయండి అయ్యా, ఆటో అవ్వండి అయ్యా, నా పిల్లడికి నేను ఒకటే పోగండి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, నేను అమాయకునండి. అలా అరవద్దని చెప్తున్నానా? ఇది పోలీస్ జీప్ కాదయ్యా, ఆటో. మీరెంత స్పీడ్ గా తోలితే బండి చెడిపోతాయా. నువ్వు ఇలాగ బాగా నీ బాడీ చెడిపోతుంది. చూసుకోరా, కూర్చో. ఆపండి సార్, రెడ్ సిగ్నల్ సార్. ఆపండి సార్, ఆపండి సార్, ఆపండి సార్. సార్ సార్ నా భయం వేస్తుంది, నా పిల్లగాలండి సార్. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ సార్ భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. బాయ్.
శతకోటి నమస్కారాలు అయ్యా. అయ్యా కొడుతున్నారు. కొడుతున్నారు. హలో, ఆ మొబైల్ తీసుకొని పక్కనే ఉన్న బస్ స్టాండ్కి వచ్చే. యా, ఆర్ యు టైర్డ్? ఇప్పుడు నువ్వు వెంటనే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చేయి. అక్కడ కన్యాకుమారి వెళ్ళడానికి వైట్ వోల్వో బస్ వస్తుంది. చేయి చూపిస్తే బస్సు ఆగుతుంది, దాంట్లోకి ఎక్కువ. కీప్ ద ఫోన్. దానికి ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళవు. టు హెల్ విత్ యు. కన్యాకుమారి అంత దూరమా? Hello. Now I'm in Kanyakumari Express. Yes, I know. Take your seat. I'll call you later. ఇదిగో, నువ్వు ఈ దాగుడు మూతలు అవి ఎందుకు ఆడుతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను భయపెడుతున్నావు. ఇన్ ఎ వే దట్స్ గుడ్. సీట్లో కూర్చున్నావా? యా. కన్యాకుమారి 25 కిలోమీటర్స్ మైల్ స్టోన్ చూడు. యా, కనబడుతోంది. నువ్వు క్యారీ చేస్తున్న డైమండ్స్ ని మైల్ స్టోన్ పక్కన పారే. 26 కోట్లు విలువ చేసే డైమండ్స్ ని అలా రోడ్డు మీద పారేయమంటున్నావా? ఆర్ యు మ్యాడ్? డూ వాట్ ఐ సే. ఓకే, ఐ విల్ డ్రాప్ ఇట్. కానీ దానికంటే ముందు నాకు విషయం తెలియాలి. హేమ ఎక్కడ? ముందు నేను చెప్పిన పని చెయ్యి. నీ అబ్బ, నాకు హింట్ దొరకకపోతే నేను ఈ డైమండ్స్ అక్కడ పారేయను. ఓకే, నువ్వు డ్రాప్ చేయొద్దు. నీ ప్రయాణంలో 5 కిలోమీటర్లు దాటిన తర్వాత నెక్స్ట్ మైల్ స్టోన్ వస్తుంది. అక్కడ దిగిపో. అక్కడ పక్కనే ఉన్న పొదల్లో హేమ డెడ్ బాడీ నీకు కనిపిస్తుంది. వారితో మాట్లాడు. విన్నావుగా? ఇంకా నీకు అనుమానంగా ఉందా? ఇప్పుడైనా నేను చెప్పిన పని చేయి. రాబోయే 22వ మైల్ స్టోన్ దగ్గర డైమండ్స్ మిస్త్రీ. ఎక్కువగా ఆలోచించి పొరపాటు చేసుకోకు. నువ్వు వాటేసే మ్యాన్. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. బ్లాక్ बस आपंडी. बस को रोको.
ఓపెన్ ద డోర్. గుడ్ క్వాలిటీ. I am very sorry, Hema. Very, very sorry. వజ్రాల వ్యాపారి సతారాం సెట్ కూతురు హేమ చనిపోయే స్థితిలో ట్రివాండ్రం కన్యాకుమారి హైవేలో కనిపించింది. నీ గురించి చాలా గొడవగా ఉంది. అసెంబ్లీలో కూడా బై ఎలక్షన్స్లో ఓడిపోవటానికి కారణం నేనేనని ఒప్పుకున్నాను. డీజీపీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా నిన్నే తప్పుగా అనుకుంటున్నారు. నేను మాత్రం అనుకోలేదు. ఎందుకు సార్ నన్ను కాపాడడం కోసం మీరంత కష్టపడ్డాం? ఒక బలిపశువుగా భావించి మిగతా వాళ్ళలాగే మీరు కూడా నన్ను వదిలేసి చేతులు కడుక్కోవచ్చు కదా. నా జీవితంలో You see, this is a new design, and this is another one. Yeah. I really like this one here. జ్వాల అంటే ఎవరు? ఆంగ్లో ఇండియనా తెలుగా? జ్వాల మేడం, మీకేం కావాలి? హో, దిస్ ఇస్ జ్వాల. రే మావా, దేర్ ఇస్ నో లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ జ్వాల మన తెలుగమ్మాయే. ఇదిగో మా అందరు కొలతలు తీసుకుని డ్రెస్ డిజైన్ చేసి ఇవ్వాలి. సారీ సార్, ఇది స్త్రీలకు మాత్రమే సంబంధించిన షాప్ అండి. కష్టం, జ్వాల గారే మా కొలతలు తీసి పెట్టాలి. జ్వాల మరదలా, ఈ బావకి నువ్వే డిజైన్ చేయాలి. వాడొక్కడికే కాదు బేబీ, మా అందరికీ. ఇది స్త్రీలకు సంబంధించింది మాత్రమేనని చెప్పాం కదా. అదేం కుదరదు, మేము జ్వాల షాప్లోనే కుట్టించుకుంటాం. అలాగా, ఓకే. పురుషులకు కూడా ప్రత్యేక విభాగం ఉంది, కానీ అది ఇక్కడ కాదు, కాస్త దూరంలో ఉంది. మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే మీట్ మీ అట్ వ్యూ టవర్. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే?
suspense. Are you ready for this? Are you ready for this? Are you ready for this? To the floor. Are you ready for this? Come on. Are you ready for this? That's right. Are you ready for this? Are you, oh, are you ready for this? Oh, are you ready for this? Are you ready for this? Are you ready for this? Hi guys. Hi. Sorry for the delay. I'm extremely sorry. Come on. No. Only you. Your good name, please? Sridhar Reddy. Come on. Get in. To the floor. Are you ready for this? Come on. Are you ready for this? That's right. Are you ready for this? Are you, oh, are you ready for this? Oh, are you ready for this? Are you ready for this? Please, Jwala, car up, Jwala, please. Car up, Jwala, please, Jwala. Stop the car. Please, Jwala. Up, Jwala, please. It's Logawell, Jwala, please. Please, Jwala, I'm sorry. I'm really sorry, Jwala, please. నీకు చాలా నా కంపెనీ దిగరా. నీ పేరేం చెప్పావు? అది రెడ్డి. యా, రెడ్డి. ఓరే శ్రీధర్ రెడ్డి, నీలాంటి బచ్చగాళ్ళందరూ నాకు టార్గెట్ కాదు. సారీ మేడం, ఐఎమ్ సారీ. దట్స్ రైట్. పద, వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో చెప్పు, మేడం చాలా మంచిది, చాలా బాగా కంపెనీ ఇస్తుంది అని. చెప్తాను. చెప్పే తీరాలి. హ్యావ్ ఎ నైస్ డే. రే బావా, రే బావ టైం బాగుందిరా ఈరోజు. రే రెడ్డి, బాగా ఎంజాయ్ చేసావా? లక్ అంటే నీదరా బావా, నక్కందొక్కొచ్చావు. మొహం ఏంట్రా అలా వాడిపోయింది? మేడంతో ఎంజాయ్మెంట్ ఎలా ఉందిరా? మేడం చాలా మంచి మనిషిరా, మనం అనుకున్నట్లుగా కాదు. అలాంటప్పుడు మనల్ని ఎందుకు రమ్మంది? శుద్ధ దండగా. మురళి, మమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. ఎవరో అపరిచితుడు. వాడిని చూస్తే అనుమానంగా ఉంది. అలాగా? నో 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 నో, డోంట్ వరీ, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఆగండి, ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? లక్ష్మీనారాయణ, ఐపీఎస్. సార్ క్షమించాలి, నేను గుర్తుపట్టలేకపోయాను.
నా పేరు జిఎస్ మురళి. ఆల్రెడీ మనం ఒకసారి వైజాగ్లో మీట్ అయ్యాం. ఒక సందర్భంలో మీరు నాకు చాలా సహాయం చేశారు. ఐ నీడ్ యువర్ హెల్ప్. తప్పకుండా చేస్తాను సార్. ఇన్ రిటర్న్. షూర్ సార్. రాజశేఖర్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, రాజారాం ట్రావెల్స్ ఓనర్, రెంట్ కార్లు, వోల్వో బస్సులు, ఫారినర్స్ కోసం చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా ఆపరేట్ చేస్తున్న పెద్ద మనిషి సార్ అతను. అయితే రాజశేఖర్కి ఇక్కడ ఎటువంటి క్రిమినల్ బ్యాక్ డ్రాప్ లేదు అంటారు. మీరు అనుకున్నట్టు అలాంటిదేమీ లేదు సార్. హైదరాబాద్లో రాజశేఖర్ మీద ఏదైనా కేసు ఉందా సార్? లేదు. నో. హలో. నువ్వు ఏ విషయంలో నువ్వు తలదొచ్చకూడదు సార్. ఎలా ప్రశ్నించినా నాకు తెలియదు అనే చెప్పాలి. అలాగే సార్. ఇంకో ముఖ్య విషయం, నన్ను అడగకుండా నువ్వు ఏం చేయకూడదు. అలాగే అలాగే. అర్థమైందా? ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. సార్ అలాగే సార్. అలాగే సార్. రే మోహన్, ఎందుకురా పాపం అనవసరంగా ఈ ఎస్ఐని బెదిరిస్తావు? అంటే నేను ఇక్కడికి రావడం ఎవరికో ఇబ్బందిగా ఉంది. గుడ్ సైన్. ఎనీవే, గో హెడ్ విత్ ద గేమ్. టైం వచ్చినప్పుడు మన ఇద్దరం ఏదైనా ఒక కామన్ పాయింట్ లో మీట్ అవుదాం. అనుకూలంగా ఉంటే మాట్లాడుకుందాం, ప్రతికూలంగా ఉంటే తలపడదాం. ఓకే, బాయ్. హలో హలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ సార్కి కూల్గా ఒక కూల్ డ్రింక్ తీసుకురా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డిఐజీ లక్ష్మీనారాయణ మనల్ని ఫాలో చేశాడని డిఎస్పీ మోహన్ కన్ఫర్మ్ చేసి నాకు చెప్పాడు. లక్ష్మీనారాయణ లాంగ్ లీవ్లో ఉన్నాడనే కదా నేను విన్నాను. అలాంటప్పుడు ఇక్కడెందుకున్నాడు? వాడు ఏ మోటివ్తో ఉన్నాడు? ఒకవేళ ఏ పని పాట లేకుండా ఇక్కడికి జాలీ ట్రిప్గా వచ్చాడేమో. మనం జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళందరినీ సిటీ అంతా వెతకమనండి. వాడు నాకు కావాలి. అర్థమైందిగా? నా కొడుకు చేతికి గాని దొరికితే వాడిని చంపి ఈ సముద్రంలో చేపలకు ఆహారంగా వేసేవాడిని. మూసుకోరా, ఇది మన సామ్రాజ్యం. ఇక్కడికే నా కొడుకు రాలేడు, వచ్చి ఏం పీకలేడు. ఓకే, బీ కూల్. అన్నట్టు ఒక సూపర్ టూరిస్ట్ ఫిగర్ నాకు పరిచయం అయింది. పెళ్లికి భయపడి ఇంటి నుంచి పారిపోయిన గోవా సుందరి, ఏ రిచ్ బ్రాండ్. ఈ రాత్రి డిన్నర్కి ఇన్వైట్ చేశాను, వస్తానని మాటిచ్చింది. We will have a wonderful evening today. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి. రాజశేఖర్ ఎవరో చంపేశారు సార్. ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణ అంటే అది నేనే. నమస్కారం సార్. నమస్కారం. తప్పంటే తప్పే కదా. అది డిఐజీ కావచ్చు, సాధారణ మనిషి కావచ్చు, అంతే కదా సార్? ఐ డిడ్ంట్ గెట్ యు. చెప్పండి సార్, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎన్ని గంటలకు హత్య జరిగిందో ఊరికే చెప్పండి సార్, పర్వాలేదు. సర్వీస్ రివాల్వరా లేక నాటు తుపాకీయా? ఒంటరిగానే ఉన్నారా లేక మీకు తోడుగా ఎవరైనా హెల్ప్? నువ్వు ఇక్కడికి వచ్చి తచ్చాడుతున్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా మోహన్. హంతకుణ్ణి సాక్షిని చేయడానికి, సాక్షిని హంతకుణ్ణి చేయడానికి ఎవడో ఒకడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చిన వెంటనే ఒక నిరపరాధిని నేరస్తుడిగా మార్చేస్తావు. అలా ఏం కాదు మోహన్, చిక్కినట్టుగా నిజం చెప్పనా? నువ్వు కలలు కంటున్నట్టుగా నేనే వాడిని హత్య చేశాను. నా సర్వీస్ రివాల్వర్తో, పాయింట్ బ్లాక్. అవుట్.
ఏంటి నన్ను అరెస్ట్ చేస్తావా? వారెంట్ ఉందా? వారెంట్ మర్యాదగా వారెంట్ తోరా, అప్పుడు నేనే చేతులు చాపుతాను. కానీ తీసుకువెళితే కోర్టులో ప్రూఫ్ అడుగుతారే. వాడి ఒంటిలో ఉన్న బుల్లెట్ నా రివాల్వర్ లో ఉన్న బుల్లెట్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ చేయడానికి దిమాక్ ఉందా? మామా, నేను చేస్తున్నది కూడా ఇటువంటి పనే తెలుసా? మళ్ళీ కలుద్దాం. మురళి, శవానికి కేరళ కర్ణాటక అనే రాష్ట్ర భేదం లేదయ్యా. ఇలాగే ఉంటే గబ్బు కొడుతుంది. ముందు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టమా? నన్నే కదా అన్నాడు. అవును సార్, బాగా గబ్బు కొట్టేస్తుంది. పోస్ట్ మార్టంకి పంపిద్దామా సార్? ఈరోజు టెన్షన్గా కనిపిస్తున్నావు జ్వాల. మరియా పీటరో చనిపోయి సంవత్సరం అయింది కదూ. లాయర్ గారిని చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే ఉన్నారు ఫాదర్. త్వరలోనే కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు. స్వస్థత చేకూరాలని ఆ పైవాడిని ప్రార్థిద్దాం. అన్నీ ఆ ప్రభువే చూసుకుంటారు. పప్పా ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అతన్ని నేను చూశాను. లక్ష్మీనారాయణ గారు రాజశేఖర్ బాడీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వెరీ సిన్సియర్ ఆఫీసర్. ఆయన కోసం వెతికాను. ఆయన లీవ్లో ఉన్నారని తెలిసింది. కానీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు వచ్చినట్టు? అతను నన్ను చూడలేదు. ఒకవేళ చూసినా గుర్తుపట్టలేడు. కానీ నేను తెలుసుకోవాలి, తెలుసుకునే తీరాలి. హలో జ్వాల. హలో డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? యా, హీ ఫీల్స్ బెటర్. అనవసరంగా మందులు ఇచ్చి ఆయన్ని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడ మీ నాన్నగారు ఎంతో సేఫ్టీగా ఉన్నారు. ఆయన గురించి మీరు దిగులు పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. For every action, there is an equal and opposite reaction. అంతే కదా? రాష్ట్ర రాజకీయాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడించే వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఢిల్లీలో ఉన్న వాళ్ళతో సహా ఈ భయంకర సత్యాన్ని ఛేదించే సమయం వచ్చిందనుకుంటా. జీవితానికి మరణానికి మధ్య ఉన్న దూరాన్ని మనం ప్రయాణించక తప్పదు. సో ప్రే ఫర్ ఇట్. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, ఢిల్లీ నుంచి వాడు ఆ రంజన్ ఫిలిప్ ఇక్కడికి రావాలి, వచ్చి తీరాల్సిందే. ఇంతవరకు ఇక్కడ జరిగిన గొడవలన్నిటికీ అప్పుడు ముగింపు దొరుకుతుంది. హలో జ్వాల. హలో డాక్టర్.
ఎవరో వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు. వాట్? ఆర్ యు ష్యూర్? అవును జ్వాల, ష్యూర్. ఎవరో తెలుసా డాక్టర్? తెలీదు. తెలుసుకోండి. మాఫియా సామ్రాజ్యానికి మరణ శాసనం విధించేది నేను. ఎవరు బ్రతకాలో ఎవరు చావాలో నేను నిర్ణయిస్తాను. కానీ ఇప్పుడు ఎవరో నా వెనక. రాజశేఖర్ని చంపడం అది నాకు పెద్ద సవాల్. ఎవరో నాతో పరోక్షంగా పోరాడుతున్నారు. సత్తారాంకి మన మీద పగ ఉండొచ్చు. వాడి కూతుర్ని చంపాం, కోట్లు దోచుకున్నాం. నిజానికి వాడి కూతుర్ని చంపాలనే ఉద్దేశం మనకు లేదు. వాడు విశ్వాసహీనుడు గనక ఆ దేవుడే విధించిన శిక్ష. సత్తారాం గడికి డాడీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు మన సహాయం కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కోల్ మినిస్టర్ అయ్యేసరికి డాడీ అవసరం లేకుండా పోయింది. పిరికి వాడైన సత్తారాంకి ఇలా పగలు ప్రతీకారాలు తీర్చుకునే ధైర్యం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హీఈస్ వీక్ యాజ్ ఎ పిగ్. వాడి వెనక ఇంకెవరో ఉండుంటారు. ఎవడే ఉంటాడా శత్రువు? మనకున్న మిత్రులెవరు? ఎవరో మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అది ఎవరై ఉంటారు? Come face me, you son of a bitch! మీరా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వారితో మాట్లాడాలి. చిన్నపిల్లాడి మనస్తత్వం మా ఆయనది. ఏమో చనిపోయిన తర్వాత ఈయన నిద్రకు కూడా దూరం అయ్యారు. నా భర్తకి మీరే నచ్చ చెప్పండి రంజన్ బాయ్. కావలసిన వాళ్ళు పక్కడున్నప్పుడే కదా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటావు సత్తారాం? भाभी आप जरा अंदर जाइए, मैं इनसे बात करना चाहता हूँ. మీరు నా విషయంలో ఎందుకు ఈ విధంగా చేశారు రంజన్ భాయ్? అమాయకురాలైన నా కూతుర్ని ఎందుకు చంపారు? అరే భాయ్, మీకు కావాల్సిన డబ్బే కదా, అది నేను ఇచ్చుండేవాడిని కదా. చెత్త నా కొడక, ఏమన్నా డబ్బు అడిగితే నువ్వు నాకిచ్చుండేవాడివా? వజ్రాల్ని గవర్నమెంట్కి తెలియకుండా సౌత్ ఆఫ్రికా నుండి తీసుకొస్తే లాభంలో 50%. అదే మనం కుదుర్చుకున్న డీల్. మీ డాడీ డిప్యూటీ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కరెక్ట్గానే డబ్బు ఇచ్చాను కదా. డాడీకి ఏదో పొలిటికల్ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు గతాన్నంతా మర్చిపోయాడు వీడు, అంతేగా. ఆ కొత్త మంత్రితో చేతులు కల్పించింది ఎవరు? అది నేనే. అరే భాయ్, వచ్చింది వచ్చినట్టుగా ఇతర మంత్రులకి పనిచేస్తే ఇక నాకు లాభం ఏముంటుంది? చెప్తాను. నీకున్నది నీ ముద్దుల కొడుకు ఒకే ఒక్కడు, అర్జున్ సత్తారాం. వాడు ఈ భూమిని లేకపోతే ఆ తర్వాత నీకెందుకు ఈ లాభాలు? ఏం చేసుకుంటావు చెప్పు. ఆపరా నీ ఎదవ డ్రామాలు. మీకు తెలుసా, ఈ మీరాకి మొదటి మొగుడు తనకిచ్చిన బహుమతి ఆ హేమ.
డబ్బాసతో ఆ మీరాని వీడు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది మీరా తన ఆస్తి మొత్తాన్ని హేమ పేరున రాసేసిందని. అప్పటి నుంచి ఈ సత్తారాం మనసు తన రక్తం పంచుకు పుట్టిన అర్జున్ని తలుచుకుని బాధపడుతోంది. పెంపుడు కూతురు దయతో బ్రతకాల్సిన కొడుకు గురించి బాగా ఆలోచించాడు. హేమ లేకపోతే ఆస్తి మొత్తం అర్జున్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో హేమ మరణం వల్ల లాభం మనక, ఈ దొంగ నా కొడుక్క? వీడికేగా. నాకు రావాల్సిన డబ్బు కోసం ఈ కిడ్నాప్ నేను ప్లాన్ చేసినప్పుడు మధ్యలో నువ్వు రాజశేఖర్ ఓ రహస్య డీల్ని కుదుర్చుకున్నారు. హేమని చంపడానికి 1 crore ఎక్కువ. ద సేమ్ ఓల్డ్ స్టోరీ. ఎవడు తీసిన గోతుల్లో వాడే పడతాడు. రంజన్ భాయ్ ప్లీజ్, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ విషయాన్ని మీరాకి తెలియనివద్దు. అది నా ప్రాబ్లం కాదు. అదొదిలే. ఈ మధ్య నువ్వు ముఖ్యమంత్రి బాగా స్నేహంగా ఉంటున్నారు. సో ఆ ముఖ్యమంత్రి దన్నుతోనేగా నువ్వు వజ్రాల్ని లక్ష్మీనారాయణకి ఇచ్చి పంపించావు. లక్ష్మీనారాయణ నాకు శత్రువు అని నీకు బాగా తెలుసు. అక్కడే ఉంది నీ క్రిమినల్ బ్రెయిన్. చెప్పు. ఓహో, నేను కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆ తర్వాత చెప్తాను. ఓకే. ఫోన్లో ఎవరు అలా ఉన్నారేంటి? ఏం జరిగింది? చిన్నదైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, కానీ కొండంతది. ఈరోజు మీకేమైంది? వేదాంతాలు వల్లిస్తున్నారు. సీఎం కుర్చీ పోలేదు కదా? ఏమీ పోలేదు. నీ ఒక్కగానొక్క సుపుత్రుడు ఉన్నాడుగా, వాడి లీలా విలాసాల గురించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన విషయాల్ని ఎంక్వైరీ చేయమని నేను లక్ష్మీనారాయణతో చెప్పాను. అతను ఫోన్ చేసి చెప్పాడు రిపోర్ట్ ఏమీ బాగలేదు అని. చూసావా నీ కొడుకు చేసే ఘనకార్యాలు? అయ్యో భగవంతుడా, ఎలాంటి మాటలు వినాల్సి వచ్చింది? వాడు చేసే వెధవ పనుల వివరాలన్నీ నువ్వు బాధపడతావని ఇంతవరకు నీతో చెప్పలేదు. ఏం తప్పు చేశాడని నా కొడుకు? ఇప్పుడు నీ కొడుకు గోవాలో స్నేహం చేస్తున్నది నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న ఫిలిప్ మ్యాథ్యూ కొడుకు రంజన్ ఫిలిప్తో. ఢిల్లీలో ఆంధ్ర భవన్ నా ఛాంబర్లో క్రమం తప్పకుండా వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. దీనివల్ల ఏదైనా సమస్య రావచ్చు. నా రాజకీయ జీవితమే దెబ్బతినొచ్చు. సార్, 20 కిలోమీటర్ మైల్ రాయి దగ్గర రషీద్ లక్ష్మీనారాయణను కొట్టి బస్సు నుండి తోసేసినప్పుడు అవును, రాజశేఖర్ నాతో చెప్పింది నేను మర్చిపోలేదు. లక్ష్మీనారాయణ చావలేదని నాకు తెలిసినప్పుడు నేను అప్పుడే చెప్పాను, వెళ్ళండి, వెళ్ళి చంపేయండి అన్నాను. వినలేదే. ఆ రోజు నేను చెప్పింది మీరు చేయలేదే. ఇంత జరిగాక లక్ష్మీనారాయణ బతికుండడం మనకి మంచిది కాదు. వాడి అడ్డు తొలగించుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. వాడిని వెంటనే లేపేయండి.
కానిస్టేబుల్స్ వీళ్ళని పంపించటయ్యా. దూరం కూడా ఏంటి అన్యాయం? వెళ్ళ హలో సార్. ఏంటి సారు, ఏంటి సారు? ఈ హత్య చేసింది ఖచ్చితంగా ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణే. డెఫినెట్, నో డౌట్. నీకు తెలుసా, వాడొక పెద్ద గుంటనక్క. నిన్న రాత్రి 12 గంటల తర్వాత వాడు రోడ్డు మీద తిరుగుతూ అక్కడే మాట వేసి కూర్చున్నాడు. సరైన సమయం చూసి ఈ హత్యను వాడే చేశాడు. డెఫినెట్ డెఫినెట్. సార్ క్షమించాలి సార్. ఎందుకు క్షమించాలి? ఎందుకో? ఎటువంటి సాక్ష్యం లేనప్పుడు ఆయన మీద నింద మోపడం చాలా తప్పు సార్. రేపు మీకు ఏదైనా సమస్య రావచ్చు సార్. ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఒక బ్రిలియంట్ సార్. తిమ్మిని బమ్మిని చేసే రకం సార్ ఆయన. ఇవన్నీ మీకెందుకు సార్? రేపు మిమ్మల్ని కూనీకోర అనొచ్చు సార్. కూనీకోర? నేను కూనీకోరనా? ఆపోయ్యా, తిమ్మిని బమ్మిన అన్నీ నేను చూస్తానయ్యా. ఈ పెద్దాపురం మోహన్ గురించి వాడికి తెలీదు. విత్ ఇన్ 24 hours నేను చేసి చూపిస్తాను. పీకేవులే చేతులు లేనోడికి. బంగారు పళ్ళెంలో లక్ష్మీనారాయణ తలపెట్టి తీసుకొస్తానని ప్రగల్భాలు పలికి వెళ్ళిన అలెక్స్ ఇప్పుడు ఏ మొహంతో నా ముందు వణుకుతూ నించున్నాడు. చంపుదామని వెళ్ళిన వాడు చచ్చాడు. పాపం రషీద్, వాడి తలరా తంతే. దాన్నెవడూ మార్చలేడు. రంజన్ సార్, అది ఏంటంటే శత్రువు ఎంతటి వాడైనా వాడి బలాన్ని తెలుసుకోకుండా తలపడకూడదు. లక్ష్మీనారాయణ బలాన్ని తెలుసుకునే వాడితో తలపడి ఉండాలి. సరే, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఓకే. ఆ తర్వాత ఏం జరిగింది? Shut your bloody mouth. ఇంకేం మాట్లాడుకో. మీకు తెలియకుండా ఎవరో మిమ్మల్ని ఫాలో చేశారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నేను ఇప్పుడు కన్యాకుమారిలోనే ఉన్నాను. కన్యాకుమారిలోనా? ఐ వాంట్ టు సీ యు ఇమీడియట్లీ. ఏమిటి సార్ విశేషం? మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. షార్ప్ 9:30 ఎట్ వట్టకోట, కన్యాకుమారి. ఓకే? షార్ప్ 9:30 at వట్టకోట. మీకు వయసు అవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో లాగా దేశ రాజకీయాల్లో మీరు రాణించలేరు. రాబోయే ఎలక్షన్స్లో మీకు కనీసం ఒక్క సీటు కూడా రాదు. తర్వాత భవిష్యత్తులో నేను అనుకున్నట్టు ఎదగలేను. మీరు పదవిలో ఉన్నప్పుడే మీ వాళ్ళందరూ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు.
బయట ప్రపంచానికి తెలియకుండా మంత్రి పదవి ముసుగులో పెద్ద బిజినెస్ చేయాలన్న ఏర్పాటు చేస్తున్నాడు మీ ఒక్కగానొక్క కొడుకు అజయ్ గారు. జాగ్రత్తగా ఉండకపోతే నీ కొడుకు కూడా సత్తారాం కూతురుకు పట్టిన గతే పడుతుందని అంటున్నావు కదా? అయ్యో, ఏ విధంగా చూసినా కూడా భారతంలో శకుని పాత్ర మీదే. ఆంధ్ర చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ డిప్యూటీ మినిస్టర్ ఎక్కడ? ఎందుకు కొరగానికి బాల్ బచ్చగాడెక్కడ? బొగ్గు ఉత్త బొగ్గే కాదు, కార్బన్ కూడా. అది నీకు అర్థమైందనుకుంటాను. కార్బన్ కన్నా చాలా తక్కువ రకం ఈ బొగ్గు. కానీ అదే బొగ్గు గనక ఈ భూమి అడుగున ఉంటే అది వజ్రంతో సమానం. ఇట్ లుక్స్ నైస్, బ్యూటిఫుల్ అండ్ స్పార్క్లింగ్, బట్ ఇట్ కట్స్ వర్స్ దెన్ అ నైఫ్. నీ మాటల్లో బెదిరింపు కనపడుతుంది. మీరు అంత దూరం నుంచి కన్యాకుమారి వరకు శ్రమపడి రావటం, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని ప్రశ్నించడం అంతా బాగుంది. నిజం తెలుసుకోవాలని అడిగారు కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ సారీ, రషీద్ని నేను చంపలేదు. పోతే మీరు అనుకుంటున్నట్టుగా నాతో ఎవ్వరూ లేరు. రషీద్ని నేను చంపడం, నా ప్రాణాల మీద అటెంప్ట్ జరగటం. అవును, ఇంత కరెక్ట్గా ఈ విషయాలన్నీ మీరు ఎలా సేకరించారు? ఆ అటెంప్ట్లో నన్ను ఎప్పుడూ చంపలేదన్న యాంగ్జైటీతో మీరు అడిగారు కదూ. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలా? ఏ హంతకుడు తను చేసిన పొరపాట్లు ఒప్పుకోడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నువ్వు కాకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? దానికి సమాధానం చెప్పు. అది మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి సార్. నేను పగ తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. తెలిసి కూడా నేను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదో తెలుసా? మా వంశ పరువు, గౌరవం, మర్యాద అందుకు అనుమతించలేదు సార్. మీరు నన్ను నమ్మి తీరాలి అని నేను నిర్బంధించడం లేదు. రాజశేఖర్ని, రషీద్ని చంపిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నాకు మాత్రం సాయం చేయడం లేదు. ఇది నిజం. నాకు సంబంధించి వాళ్ళు చేసింది న్యాయమే అనిపించింది. కాకపోతే కారణాల గురించి మీతో చర్చించదలుచుకోలేదు. యు నో వై? శత్రువుకి శత్రువు మిత్రుడు. ఏదో ఒక క్లారిఫికేషన్ కావాలి. నేను హైదరాబాద్ నుండి బయలుదేరేటప్పుడు మీరిచ్చిన మాటకి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇంతకీ ఏం క్లారిఫై చేశారు? నేను అనుకున్నట్టే సమాధానం చెప్పాడు. నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు అని. నేను ఇక్కడికి వచ్చింది ఇది వినడానికా? వాని భార్య బిడ్డల్ని అంతం చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నాడు. ముందుగా రాజశేఖర్, తరువాత రషీద్, ఇప్పుడు అలెక్స్కి వాడు స్కెచ్ చేశాడు. నెక్స్ట్ ఎవరి డీజీపీ? జస్ట్ గెస్.
నేను వెంటనే చెక్అవుట్ చేస్తున్నాను. అకౌంట్ క్లోజ్ చేయండి. అలాగే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తర్వాత కానీ ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణ రూమ్ నెంబర్ ఎంత? 108. ఎవరన్నా అడిగితే రౌడీ గ్యాంగ్ వచ్చి లక్ష్మీనారాయణని ఎరగదీసి వెళ్ళారని చెప్పు. ఆ విధంగా చెప్పు. రైట్ రా. సార్, డిఎస్పీ మోహన్ మీ రూమ్కి వస్తున్నారు సార్. ఆయనతో 4 రౌడీలు కూడా వస్తున్నారు సార్. సార్, నేను పిల్లల తండ్రిని సార్. ఆవేశంలో మీరు ట్రిగ్గర్ని నొక్కితే నేను చచ్చిపోతాను సార్. 6 పిల్లలు, 3 పెళ్ళాలు, 1 కీపు ఉంది సార్. ఒక్కొక్కడు ఒక పెళ్ళాంతో వేగలేకపోతున్న ఈ రోజుల్లో నీకు 3. గవర్నమెంట్ ఇచ్చే జీతం చాలడం లేదని గూండాయిసం చేస్తున్నావా? క్లోజ్ ద డోర్. కుమ్మేశాడు. విజయ్, నేనే అరవకు. అవును
అవును సార్, లోపలికి ఎలా వచ్చారు? బయట గడి వేశాను కదా. అది సరే కానీ దొంగలాగా వచ్చారేంటి? ఈ లక్ష్మీనారాయణకి మీ పోలీస్ తలుపులు తాళాలు పెద్ద లెక్కేమీ కాదు. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసెస్ లో మెయిన్ డోర్లన్నీ పర్ఫెక్ట్ గానే ఉంటాయి, కానీ వెనకాల డోర్లే ప్రాబ్లం. అది నేను చూసుకుంటానులే. ఆ సంగతి తర్వాత కానీ ముందు సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. అది 24 గంటలు టైట్ సెక్యూరిటీ ఉన్న ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి. ఈ రోజు గార్డ్ ఆన్ డ్యూటీ చీఫ్ నువ్వేనని తెలుసుకునే నేను ఈ విధంగా ఇలా ప్రవేశించాను. అవును, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నాకు వ్యతిరేకంగా వారెంట్ ఏమైనా ఉందా? లేదు సార్. తమిళనాడు పోలీసుల నుంచి? నాకు తెలిసి అలాంటిదేం లేదు సార్. ఓహో, అయితే లేని ఎవిడెన్స్ని సృష్టించి కన్యాకుమారిలో నన్ను అరెస్ట్ చేయకుండా విడిచిపెట్టడానికి కారణం అన్అఫిషియల్ అనుకుంటా. ఏం సార్ విషయం? ఏమి లేదు. ఫాదర్ రంజన్ ఫిలిప్ మళ్లీ నా ఎదురుగా అవతరించాడు. వాడి అనుచరులు ఒక్కొక్కరు హత్య చేయబడ్డారు. చనిపోయిన వాళ్ళందరూ సార్కి శత్రువులేగా. అది ఒక రకంగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం నేను 4 ఏళ్లు వెయిట్ చేస్తాననుకున్నావా? న్యాయమైన పద్ధతిలోనే వాడిని అంతం చేయాలి. సార్, రికార్డ్ రూమ్ తాళాలు నీ దగ్గర ఉన్నాయా? అవి ఐజీ గారి దగ్గర ఉన్నాయి సార్. అసలైనా ఈ లక్ష్మీనారాయణకి ఎందుకురా తాళాలు గీళాలు? నీకు మాట చెప్పాలి, పద. పాపా ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. లుక్ మిస్టర్ జాన్, క్యాబినెట్ మినిస్టర్ ఫిలిప్ మాథ్యూస్ కొడుకు రంజన్ కేసు గురించి నీకు తెలుసు అనుకుంటాను. ఆ విషయం నీకు తెలుసు కాబట్టే ఇంకోసారి చెబుతున్నాను. ఆ కథలన్నీ మీడియా వాళ్ళ కట్టు కథలే. కాబట్టి నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ కేసుని పెద్ద సీరియస్గా తీసుకో, మాకు వదిలే. లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడతావు. అర్థమైంది సార్, కానీ సాక్ష్యాధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. నాకు తెలిసి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకి సంబంధించి ఇక్కడ వాడు చాలా ముఖ్యమైన వాడు సార్. ఇప్పుడున్న జనరేషన్ డ్రగ్స్కి బానిసలను చేయడం, తీవ్రవాదులుగా మార్చడం ద్వారా వాడు దేశానికి ద్రోహం చేస్తున్నాడు సార్. దేశద్రోహం గాడిది గుడ్డ. లా మినిస్టర్గా నాకు అన్నీ తెలుసు, కాబట్టి చెప్పింది చేయవయ్యా. సారీ సార్, ఈ దేశంలో నీతి నిజాయితీ ఇంకా చావలేదు. కరెన్సీ కంటే కూడా ఇప్పుడు సగటు మనిషి నమ్మేది కేవలం న్యాయాన్ని మాత్రమే. అందుకే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వృత్తికి ఎటువంటి కళంకం రావడానికి నేను ఒప్పుకోను. నేను మీ దారికి వస్తానని మీరు అనుకోకండి. ఐఎమ్ సారీ. జాన్, తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు సార్, ఈ విషయంలో ఎలాంటి ఎదురు దెబ్బనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. సెంట్రల్ మినిస్టర్ ఫిలిప్ మాథ్యూ కొడుకు రంజన్ ఫిలిప్ కేసు విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. తల్లి లేని పిల్లనని ఆలోచించి ఈ కేసుని మీరు వెనక్కి తీసుకోకండి పాపా. అలాంటి ఆలోచన పెట్టుకోకండి. మీరు రాజీ పడద్దు. నిజాయితీ గల కమిషనర్ గారికి సపోర్ట్గా ఉన్నట్టుంటుంది మీరు ఈ కేసులో అపీర్ అయితే. ఎంత చెప్పినా నీ బుర్రకెక్కలేదంటరా? Maria! Maria! Amma, Maria!
ఏంటి ఇంత పొద్దునే మొదలు పెట్టావు? ఇది ఇలా చేస్తాలా? బాగా స్పీడ్గా ఇలా చేయాలి. మన డైమండ్ మర్చెంట్ సత్తారాం సేటు కొడుకువి అర్జునవే కదా నువ్వు? అవును. అదే అర్జున్, నీ మసిల్స్ కొంచెం డెవలప్ చేయాలి. నేను సూపర్ కోచ్ దగ్గర తీసుకెళ్తాను. పద. రా రా, భయపడకు, రా రా, పద. చెప్పరా, చెప్పు. నన్ను చేయకండి ప్లీజ్. హేమని రంజన్ ఫిలిప్ కిడ్నాప్ చేయడం, దానికి బదులుగా డైమండ్స్ కావాలి అని నిన్ను బెదిరించడం వరకు నాకు తెలుసు. కానీ వాడు ఎందుకని హేమని చంపాలి? సార్ అడుగుతున్నాడు, నోరు తెరిచి చెప్పరా. జరిగిందంతా నేను చెప్తాను. రంజన్ ఫిలిప్స్ నేను విడిపోయినా రంజన్ ఫ్రెండ్ అయిన రాజశేఖర్తో నాకు మంచి స్నేహం ఉండేది. రాజశేఖర్తో ఏకమై హేమను చంపించాను. లక్ష్యాలు రెండు. ఒకటి, హేమ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీ సొంత కొడుక్కి దక్కుతుంది. తద్వారా రంజన్కి ముఖ్యమంత్రి కొడుక్కి మధ్య గొడవలు సృష్టించవచ్చు. ఒకే దెబ్బకు రెండు పక్షులు. హేమని ట్రాప్ చేసి నా సొమ్ముని బిజినెస్ని సొంతం చేసుకోవాలి అని అజయ్ తెలివిగా ప్లాన్ వేశాడు. అజయ్ ప్లాన్ని తిప్పికొట్టడానికి నాకు వేరే దారి దొరకలేదు. హేమ, వీరెవరో నీకు తెలుసా? సీఎం గారు అబ్బాయి, నా క్లోజ్ ఫ్రెండ్. మన డాడీకి బిజినెస్ పార్ట్నర్, వజ్రాల వ్యాపారి. అది మనకు, కానీ దీనికి వాడు మనకంటే దీనికి ఎక్కువైపోయాడు. సౌత్ ఆఫ్రికా నుంచి డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి నాకు బలమైన పొలిటికల్ హెల్ప్ కావాల్సి వచ్చింది. రంజన్ ఫిలిప్స్ తండ్రి రాజకీయాల్లో ఓడిపోయినప్పుడు నేను అజయ్ హెల్ప్ తీసుకున్నాను. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుగ్గా అజయ్కి పొలిటికల్ పవర్ ఉండేది. అజయ్ గురించి మీకు సరిగ్గా తెలీదు. తను చాలా మంచివాడు. చాలా మంచివాడు. వాడి గురించి నీకేం తెలుసే? నేను ఎంత చెప్పినా హేమ వినలేదు. అప్పుడు నాకు అర్థమైంది హేమ నెల తప్పిందని. నెల తప్పిందా? ఈ కాలంలో ఇది పెద్ద విషయం ఏం కాదు. ఆ భాషకి తను ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకూడదు. చరిత్ర పునరావృతం కావాలి. నాన్నగారు ప్రసంగించేటప్పుడు ఒక పెద్ద జోక్ చెప్పేవారు. అమ్మ కంచె వేస్తే పిల్ల చేను వేసేదట. అలా ఉంది. ఫీలింగ్ వద్దు సత్తారాం. హేమన్ నేను పెళ్ళాడుతాను, కానీ ఈ విషయాన్ని నువ్వు ఎవరికి డబ్బేయకు. సమయం వచ్చినప్పుడు అందరికీ నేనే చెప్తాను. హేమ. హాయ్ స్వీటీ. నీకు అజయ్కి మధ్య ఉన్న బిజినెస్ బంధం ముఖ్యమంత్రి గారికి తెలుసా? అసలు అన్నిటికీ కారణం ఆయనే సార్. సీఎం గారి ఒక్కగానొక్క కొడుకు అజయ్. అజయ్ సార్, అతనికి ఇదివరకే బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉందని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, అదే నిజం కూడా. సత్తారాం సేఠ్జీ ఇప్పుడు అజయ్కి గాడ్ ఫాదర్. జనం ఇది కూడా అనుకుంటున్నారు. సత్తారాం సేటు కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఒక సమర్థుడైన ఆఫీసర్ని ఎంక్వైరీకి పంపించింది నేనే. కానీ దీని వెనక నువ్వున్నట్టు నాకు తెలియదు. నిజంగా లక్ష్మీనారాయణ నాకు శత్రువు. ఆర్థికంగానూ శారీరకంగానూ వాడు శక్తివంతుడు, కానీ నాకు సాటికాడు. అది నిజమే. ఈ కేసులో నిన్ను ఇన్వాల్వ్ చేయలేదు. సత్తారాం సేటు డబ్బు పోయింది, కూతురు చచ్చింది. లక్ష్మీనారాయణ దెబ్బతో రోడ్డు మీద పడ్డాడు. దట్ ఎపిసోడ్ ఇస్ ఓవర్. లక్ష్మీనారాయణ నాకు శత్రువు. ఇక వాడి పప్పులు నా దగ్గర ఉడకవు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరు నాకు అడ్డు రాకూడదు. అది నాకు వదిలే, నేను చూసుకుంటాను. కరెక్ట్గా చెప్పాలంటే అజయ్ ఒక బినామీ, తండ్రికే బినామీ. వీటన్నింటికి అసలు సూత్రధారి ముఖ్యమంత్రి. అజయ్, విన్నావుగా? అల్టిమేట్గా నీకు గురిపెట్టిన అస్త్రానికి హేమ బలైంది. హేమ ప్రేమను నువ్వు త్యాగం చెయ్యాలి. రంజన్కి నీకు మధ్య గొడవ జరగాలి. మన అదృష్టానికి రంజన్కి మధ్య ఎవరు వచ్చి అడ్డు తగిలారు. శత్రువులు ఎంతమంది ఉన్నా వాళ్ళెవరి గురించి పెద్దగా ఆలోచించడు రంజన్. నేను అజయ్ రంజన్కి శత్రువులమే. అయినా కూడా మాతో పాటు మినిమం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న ఓ తెలివైన బిజినెస్ మ్యాన్ రంజన్ ఫిలిప్స్. రంజన్కి ఎదురు తిరిగిన ఆ మగధీరుడు ఎవరంట? లక్ష్మీనారాయణ అయ్యే ఛాన్స్ ఉంది. మన బిజినెస్ కి సంబంధించి లక్ష్మీనారాయణకి ఏదైనా క్లూ దొరికిందా? తెలుసుకోవాలి. వితౌట్ ఫెయిల్.
ఏం చెప్పారు ఆయన? ఫినిష్ లక్ష్మీనారాయణ చంపేయమని చెప్పాడు. అది కాకుండా రంజన్ మనుషులు ఒక్కొక్కరుగా కన్యాకుమారిలో చంపబడ్డారు. సాధారణంగా అందరూ మిమ్మల్ని అనుమానిస్తారు. కారణం రంజన్ గడికి మీరేగా శత్రువు. కన్యాకుమారిలో అజ్ఞాత హంతకుడు ఎవరైంటారు? రంజన్ మీద విరోధం ఉన్నా నా మీద అభిమానం ఉన్నటువంటి ఒక వ్యక్తి. రాజశేఖర్ని నేను చంపేశాను. రషీద్ ముబద్, అలెక్స్ వాళ్ళని చంపేశాను పాపా. మీ దయ వల్ల నేను ఈరోజు బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాను. కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసే కదా నన్ను బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నారు. మా నాన్నగారి రాజకీయ సహాయ సహకారాలన్నీ మీరు వాడుకున్నారు మీరు పైకి రావడానికి. కాదంటలేదు. అందుకు ప్రత్యుపకారంగా సింగపూర్లోను హాంకాంగ్లోను నీ పేరున కోట్లు డిపాజిట్ చేశాను. 10 తరాలు కూర్చుని తినేంత ఆస్తి నీ పేరునుంది. నష్టాన్ని అనుభవించబోయేది నేనే కదా. నువ్వు, మీ నాన్న, ఇంకా చెత్తనా కొడుకు సత్తారాం చదరంగంలో సరిగా పావులు కదపలేదు. అందుకు పరిహారంగా నీ తెలివి తక్కువ ముసలి నాన్న మనసులో దుర్బుద్ధి పుట్టింది. ఏదో ఒక నక్సలైట్ ఏరియాకి వాడిని ట్రాన్స్ఫర్ చేయడానికి బదులు ఆ చెత్తనా కొడుకు లక్ష్మీనారాయణని ఎంక్వైరీ చేయమన్నారు. అది ఈ ఊళ్ళో. మీ పరువు ప్రతిష్టలు పోవడం ఆ రోజు నుంచి మొదలయ్యింది. అనుభవించండి. తండ్రి కొడుకుల్ని పట్టుకుని పోలీసులు సంకెళ్ళు వేసి తీసుకెళ్లేటప్పుడు నాకెలాంటి సంబంధము లేదని నైస్గా చెప్పి తప్పించుకుంటాను. ఆ తర్వాత ఏదో ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిపోతాను. నో రంజన్, ప్లీజ్. అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. ఒక అబ్సల్యూట్ సొల్యూషన్. అది చెప్పు. ఆ లక్ష్మీనారాయణ ఏం చేయాలి? లేపేయాలా? టెల్ మీ. ఈ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ సపోర్ట్ గల్లీ రౌడీల నుంచి పెద్ద పెద్ద దాదాలకి ఉన్నప్పటికీ వాడిని ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఇనఫ్ ఇస్ ఎనఫ్. యూ గో బ్యాక్ టు ది పెవిలియన్ అండ్ వెయిట్ ఫర్ ది ఫైనల్ గేమ్. yes నేను రంజన్ ఫిలిప్. బెటర్. మీరు మిస్టర్ ఏం చేస్తున్నారు మీరు? వస్తాను, వెంటనే వస్తాను. మిస్ జ్వాలా బేబీ,
ద కోల్డ్ బ్లడెడ్ క్రూవెల్ యంగ్ లేడీ కిల్లర్. యువర్ వెల్కమ్. మా నాన్న ఎక్కడా? అతిథి దేవో భవ. తెలుసుగా, అదిగో అటు చూడు, నా అతిథిని. ఆగవే. ఇలాంటి ఒక మీటింగ్ కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు ఒప్పుకోలేదు. అది మన ఇద్దరి విధి, ఫేట్. సింపుల్. నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్తే చాలు. మా వాళ్ళందరినీ నువ్వు చంపావు. రాజశేఖర్ని, రషీద్ని, అలెక్స్ని. నీ తెలివితేటల వెనక లక్ష్మీనారాయణ ఉన్నాడు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. అది నాకు సమస్య కాదు. కానీ నువ్వు చేసిన హత్యలు ఎవరికీ తెలియదు అనుకున్నావు. దట్ ఈస్ ద ప్రాబ్లం. యు ఆర్ రాంగ్. నేను ఆ రోజు చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ రోజు నువ్వు బతుకున్నావు. ముఖ్యమంత్రి కొడుకు నేను కలిసి సంపాదించిన 2000 కోట్ల రియల్ ఎస్టేట్ భూ, సముద్రం గుండా ఆయుధాల సరఫరా, వీటి గురించి నీ కొత్త గాడ్ ఫాదర్ లక్ష్మీనారాయణ వాడికేవో ఆధారాలు దొరికి వాటిని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాడేమోనని ఆంధ్ర స్పెషల్ బ్రాంచ్ అనుమానిస్తోంది. దాని గురించి నాకు తెలియాలి. నువ్వు అడుగుతున్న రిపోర్ట్స్ గురించి నాకేం తెలియదు. తెలియని వాటి గురించి నాకేం తెలుస్తుంది? తెలుసు, నీకన్నీ తెలుసు. ఓ సమర్థవంతమైన వేటగాడు తన ఆజన్మ శత్రువుకి పెట్టిన గురిది. నీ మూలంగా వాడొస్తాడు ఆ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉన్న ల్యాప్టాప్తో.
అధర్మ దండనం లోకే యశోఘనం కీర్తినాశనం. అధర్మ పరుల్ని శిక్షించకుండా వదిలిపెడితే నేను అపకీర్తితో కృషించిపోతాను. చనిపోయిన తరువాత నాకు నరకమే గతి. అది కూడదు. నా ధర్మం ఇదే. ఇది నువ్వు నా భార్యని చంపినందుకు. ఇది నా ముద్దుల కూతుర్ని బలి తీసుకున్నందుకు. ఇది నువ్వు అడ్డు తొలగించిన జాన్ కోసం. ఇది నీతి కోసం. Let the devil kiss you. హలో, నమస్కారం సీఎం సార్. నేను లక్ష్మీనారాయణ ఐపీఎస్. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్, ఆయన కూతురు ఇప్పుడు నాతోనే ఉన్నారు, చనిపోలేదు. అయితే ఏమంటావు? జస్ట్ ఇప్పుడే నేను మీ ఫోన్కి ఒక ఎంఎంఎస్ పంపాను. రంజన్ ఫిలిప్ మహాముద్దొచ్చే ఒక ఫోటో. ఎస్, వాడు చస్తే వాడి శవాన్ని ఫోటో తీసి పంపాను. ఎక్స్క్లూజివ్. ఇక నేను చెప్పబోయేదని చాలా జాగ్రత్తగా వినండి. రేపు మీడియాలో మీరు ఊహించినటువంటి విధంగా ఒక హాట్ న్యూస్ వస్తుంది. రంజన్ ఫిలిప్ది కాదు, మీ ఫ్యామిలీది. మీకు మీ కొడుక్కి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్స్ డీటెయిల్స్, అలాగే మీకు మీ కొడుక్కి ఉన్న మాఫియా సంబంధాలు. ఏమంటారు? నో లక్ష్మీనారాయణ, నీకేం కావాలి? నీకేం కావాలన్నా ఇస్తాను. కొత్త పోస్టింగ్ కావాలా? నువ్వు ఎక్కడికి పెడితే అక్కడికి చెప్పు లక్ష్మీనారాయణ. కానీ ఆ రికార్డ్స్ మాత్రం నాకు కావాలి. యూఆర్ టూ లేట్ సార్. అవన్నీ చేరాల్సిన చోటికి చేరిపోయాయి. నిస్వార్థమైన దేశభక్తితోనూ చట్టాన్ని న్యాయాన్ని కాపాడాలనే తపన పడే నిజాయితీ పరులు ఇంకా స్టేట్ పోలీసులో ఉన్నారు సార్. మీలాంటి వాడిని అంతం చేయడానికి. అంతకంటే ముందు మీరొక పని చేయాలి. క్విట్ ద ఆఫీస్. పరువు పోవడానికి ముందే రాజీనామా చేసి పారాయండి. ద చాయిస్ ఇస్ యోర్స్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ రెడ్డి రాజీనామా చేశారు. వారి కొడుకున్న మాఫియా సంబంధాలు స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్లో రుజువైన కారణంగా రాజీనామా చేశారు. డీఐజీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఈ విషయాలని బయటపడ్డాయి. డీజీపీ రఘునాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. లక్ష్మీనారాయణని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి ఐజీగా ప్రమోట్ చేశారు. మేము విన్నది నిజమేనా సార్? అవును, రాజీనామా చేశారు. కారణం మంచి సంతానం లేకపోతే ప్రతి తల్లిదండ్రుల గతి ఇలాగే ఉంటుంది. మీరు ఇలా చెప్పడానికి బలమైన కారణం ఉందా సార్? నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి నాకు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావాల్సి వచ్చాడు. అతనే డిఐజీ లక్ష్మీనారాయణ. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి కొత్త పోలీస్ అధికారి విత్ ప్రమోటెడ్ యాజ్ ఐజీ. కంగ్రాట్స్. నా తల నరికి నువ్వు దాని మీద జెండా ఎగరేశావు. తీసుకున్న జీతానికి న్యాయంగా పనిచేయాలని వాళ్ళు చెప్పారు సార్. పైనున్న మా ముత్తాతలు. క్రైమ్ బ్రాంచ్ అంటే రహస్యాన్వేషణే కదా సార్. తీసుకునే జీతానికి నీతి నిజాయితీగా ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి. కానీ ఆ పని మీ పని పట్టింది సార్. నన్ను అవమానించడానికి వచ్చావా? యూ మీ ద లాస్ట్ సెల్యూట్.